మనిషికి ఒక దినచర్య అనేది ఉంటుంది కదా, వీళ్ళ దినచర్య. సాయి దినచర్య ఏంటి, అవినాష్ దినచర్య అంటే ఇప్పుడు నేను చూపిస్తా. ఇగో వీడి దినచర్య ఇది. పండు ఇగో దినచర్య. ఏం బాబు ఓం చేస్తున్నావు నాన్న? సాయి ఏమి నోరు వస్తలేదా? ఈ పాప దినచర్య ఏమో 10 డేస్కి ఒకసారి స్కూల్కి వెళ్తుంది అండ్ హోంవర్క్ ఫోటో తీసుకుని వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చొని రాపిస్తుంది. ఇక వీళ్ళిద్దరు దినచర్య వచ్చేసి ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 5:15 అవుతుంది. మధ్యాహ్నం 1:30 కాల్ చేశాడు సాయి. అన్న ఐఎమ్ కమింగ్ విత్ బాటిల్ అన్నాడు. సారు స్నానం చేసి పడుకోబెట్టే పిల్లోడిని గ్రూమింగ్ అయ్యి వచ్చి మళ్ళీ ఈసారి ఫ్రెష్ అప్ అయ్యి గ్రూమింగ్ అయ్యి వచ్చేసరికి ఒక నిమిషం టైం 5:30 అయింది. చికెన్ వండుతున్నాడు సాయి తెచ్చి. అయిపోయిందా? అయిపోయింది. అయితే అదిగో కరెక్ట్గా కొలతలు కొలుస్తున్నాడు ఇద్దరికి. అదనమాట. కెమెరా ఎటు పెట్టినా నువ్వే కనబడుతున్నావు, ఇటు పెట్టినా అద్దంలోంచి నువ్వే కనబడుతున్నావు, ఇటు పెట్టినా నువ్వే కనబడుతున్నావు. పాపం అవినే కనబడట్లేదు. నువ్వు అక్కడికి వెళ్ళి రాసుకో, తమ్ముడిని డాడీ పట్టుకో, అవి బాబుని పట్టుకో, పాప అక్కడికి వెళ్తుంది. వెళ్ళిపో, నువ్వు అటు వెళ్ళు. ఇప్పుడే పండు పడబోయాడు, అందుకే వీడియో ఆఫ్ చేసా. లాగుతాడు. ఇంకేంటి మీ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? మంద అయితే మీ ఇద్దరు ఫీలింగ్ మరి ఎందుకు తాగుతున్నారు? నువ్వు చెప్తావా? రాపిస్తా తొందరగా. ఇక్కడ ఉంటున్నా. నువ్వు స్కూల్కి వెళ్ళేది, నువ్వు బుక్కులతో చదివేది, టైం ఉంది సారు. ఆహా వెరీ గుడ్. అదే ఎప్పుడో కూడా చింపేసావంటే వెరీ గుడ్. ఇంకా మీ తమ్ముడు అందుకే చింపడానికి వస్తున్నాడు. నిజంగా పాకన వచ్చిన పిల్లల్ని, నడవన వచ్చిన పిల్లల్ని అస్సలు సాయి అమాయకంగా కనబడుతున్నాడు కదా ఫేస్. ఏ వెరగని అమాయకుడిలా పెట్టాడు ఫేస్. మంచోడేలే, అది నిజమే, మంచోడివే, చెడ్డోడివేం కాదు. టెడ్డీ లేస్తావా? పిల్లోడిని బుక్కుల మీద వదిలేనా? ఈరోజు సాయి బర్త్డేకి వెళ్ళాలి. ఫ్యాన్స్ వెయిటింగ్, బర్త్డేకి వెళ్ళాలి. బర్త్డే టెడ్డీని తీసుకెళ్ళాడట. ఇప్పుడే కెమెరా ఆఫ్ చేశాను. బాబుగాడు వాటర్ పంపేశాడు. ఈలోపు వీళ్ళిద్దరు ఒక మాట మాట్లాడుకున్నారు. అది మీ అందరికి చెప్పాలనేసి నా ఆరాటం. అయితే ఏం తెచ్చావు అంటే, ఇది తెచ్చాడు కారపు బూంది. ఇది ఎందుకు తెచ్చినావు అంటే చికెన్ అయ్యే లోపట, అంటే చికెన్ అయ్యేదాకా కూడా వీళ్ళు తాక్కుని ఉండరు. ఇగో ఇద్దరు ఒకటేసారి సిప్ చేస్తున్నారు. మళ్ళీ సినిమా వాళ్ళు ఏమన్నా అంటారేమో, RRR సినిమాలలో వాళ్ళిద్దరు ఉంటారు చూడు, అట్లా కనబడుతున్నారు నాకు వీళ్ళిద్దరు. తిన్నా, ఆల్రెడీ తిన్నా. 5ంటికి పెగ్గేస్తాడు, 5:30కి అవి పెగ్గేస్తాడు, పొద్దున్న 10ంటికి పెగ్గేస్తాడు. దేనికైనా రాసి పెట్టి ఉండాలి. పెట్టి పుట్టాలబ్బా. మీ ఇద్దరు పెట్టి పుట్టారు మందు తాగడానికి రోజు రోజు. చెప్పదంట నోడతాడు మరి. సంకన ఆడుతుంది మా స్కూల్కి వెళ్ళి. ఫీజులు కట్టేది ఎందుకో మరి ఆ పిల్లకి. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళామా, ఈ పక్కన ఉంది. మొన్న పోలియో డ్రాప్స్ వేయించాం కదా, దాంట్లో వెళ్ళు, బాగా చెప్తారు. ఇంకా సరేనా? రామకృష్ణ అమ్మా, పిల్లోడు ముడికి మీద కొట్టేశాడమ్మా గ్లాస్తో నన్ను. ఇక్కడ అయిపోయాన్రా బాబు. చెప్పు టెడ్డి, నీ బాధ ఏంటో చెప్పు. నీ బాధ ఏంటో చెప్పు. వాళ్ళిద్దరు మంత్ అవుతున్నారా? ఓకే ఓకే. ఇప్పుడు ఒక 100 టైమ్స్ పండు పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు, పాక్కుంటూ. అవి లాగుతున్నాడు, మళ్ళీ పండు వెళ్తున్నాడు.